సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సమీకృత మార్కెట్ యార్డు వద్ద ఏఎంసీ చైర్మన్ ఒంటేరు నరేందర్ రెడ్డి, ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆర్డీఓ బన్సీలాల్, స్థానిక ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుండి విముక్తి పొందిన సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో అధికారికంగా ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని చెప్పారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడే పార్టీ పతనం ప్రారంభమైందన్నారు. ఇందిరమ్మ పాలనను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని, మరో 10 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూమిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మార్కెట్ కమిటీ పాలకవర్గంతో పాటు నేతలు పాల్గొన్నారు. తెలంగాణ యొక్క సొంత పరిపాలన ఏర్పడినటువంటి రోజును గత పాలకులు 69-72 సంవత్సరాల నుంచి మర్చిపోయి తెలంగాణ ఉద్యమంలో భావవ్యాప్తి కొరకు, సెంటిమెంట్ కొరకు తెలంగాణ భావాన్ని వ్యాప్తి చేసి తెలంగాణ సాధించుకోవాలన్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణను సాధించిన తర్వాత అసలు నిజంగా తెలంగాణ ఏర్పడినటువంటి స్వాతంత్రంగా ఏర్పడినటువంటి దినాన్ని ఆ రోజు తెలంగాణ ప్రాంతం ఏర్పడాలని కొరకే ప్రయత్నం చేసినా కానీ ఈరోజు మర్చిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి అధికారంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ యొక్క దినాన్ని ఒక ప్రజా పరిపాలన దినంగా ఈరోజు మనం అందరం సంతోషాన్ని పంచుకునేటువంటి అవకాశం కల్పించినందుకు వారికి గజ్వేల్ నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ